ఆరోగ్య ఐశ్వర్యాన్నిచ్చే భానుశక్తి పూజ ఎలా చేసుకోవాలో తెలుసా? ఆదివారం రోజు సూర్యభగవాను పూజ చేయడం వల్ల అనంత ఫలితం వస్తుంది. హిందూ విశ్వాసం. ఆదివారం రోజు ఆరోగ్య వారం అని కూడా శాస్త్రవచనం. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాన్ని ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే సమయంలో ఇచ్చే అర్ఘ్యం ఆరోగ్యం, సుఖశాంతులు ఇస్తుందని విశ్వాసం. ఇంకా భానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్లు ఫలితం వస్తుంది. ఈ సందర్భంగా అసలు భానుసప్తమి రోజు అంటే ఏంటి, ఆ రోజు ఎలాంటి పూజా నియమాలు పాటించాలి అనే ఆసక్తి విషయాలు తెలుసుకుందాం. ధర్మశాస్త్రం ప్రకారం ఆదివార నియమాలు. సాధారణంగా ఆదివారం అంటే ఆట విడుపుగా భావిస్తారు. కానీ ఆదివారం అనేక నియమాలు పాటించాలి ధర్మశాస్త్రం చెప్పబోతుంది. జీవితంలో అభ్యున్నత స్థానానికి చేరాలంటే ఈ నియమాలేంటో చూద్దాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆదివారం రోజు అభ్యంగ స్నానం చేయకూడదు. ఆ రోజు కేవలం తల స్నానం మాత్రమే చేయాలి. ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు. ఆదివారం రోజు ఉల్లి, వెల్లుల్లిపాయ, మాంసం, మద్యం దూరంగా ఉండాలి. ఆదివారం విధిగా బ్రహ్మచార్యం పఠించాలి. ఆదివారం ఈ 5 నియమాలు పాటిస్తే సూర్యభగవాన్ అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. భానుసప్తమి అంటే ఆదివారం సప్తమి కలిసి వస్తే ఆ రోజు భానుసప్తమి అంటారు. దానిని విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. భానుసప్తమి రోజు చేసిన సూర్యారాధన విశిష్ట ఫలప్రదానమని పండితులు సూచిస్తున్నారు. భానుసప్తమి రోజు సూర్యునికి సంబంధించిన పర్వదినం. ఈ రోజు చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలదానం ఇస్తుంది. పూజలలో అనంత కోటి ఫలితం వస్తుంది. శాస్త్రవచనం. అందుకే ఈ పరమ పవిత్రమైన భానుసప్తమి మరింత విశిష్ట పురాణం చెప్పబడుతుంది. భానుసప్తమి ఎప్పుడు? డిసెంబర్ 8 ఆదివారం సప్తమి తిథి రోజు భానుసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజు సప్తమి తిథి సూర్యోదయానికి ఉంది. ఈ రోజును భానుసప్తమిగా జరుపుకుంటాం. పంచాంగం సూచిస్తుంది. ఈ రోజు సూర్యోదయానికి నుంచి ఉదయం 9 గంటల వరకు శుభ సమయం. భానుసప్తమి పూజా విధానం. భానుసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యభగవానికి శుచిగా స్నానం ఆచరించి సూర్యభగవానికి నమస్కరించుకోవాలి. ఆవు పాలతో చేసిన పొంగల్ నైవేద్యం సమర్పించాలి. సూర్యోదయాన్ని ఎదురుగా శుభ్రం చేసుకుని అందులో రథ ముగ్గు వేసుకొని అందులో పద్మాన్ని వేసుకుని ముగ్గులు 4 వైపులా పసుపు కుంకాలతో అలంకరించాలి. సూర్య భగవాన్ 12 నామాలు భక్తి శ్రద్ధతో నమస్కారం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించాలి. ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్యభగవానికి నివేదించాలి. అనంత పరమాన్నాన్ని ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి. భానుసప్తమి పూజకు నియమాలు. భానుసప్తమి పూజను చేసుకునే ఆదివారంలో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం స్వీకరించగాను. కఠిన బ్రహ్మచార్యం పఠించాలి. భక్తి శ్రద్ధతో ఈ నియమాలు నిష్ఠతో భానుసప్తమి పూజ చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమకూరుతుంది. సూర్యుని భగవాని అనుగ్రహంతో వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులకు చక్కని విద్య లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మానసిక ఇబ్బందులు తొలగుతాయి. మనశ్శాంతి చేకూరుతుంది. ఓం ఆదిత్యాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.